హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఎస్ డిజైన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పాలవెల్లి ఎలా కట్టుకోవాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలనేది చూద్దామండి. నేను ఈ పాలవెల్లి వచ్చేసి ఇంట్లోనే తయారు చేసుకున్నానండి, ఇంట్లో ఉన్న కర్రలతోనే. ముందుగా దీన్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. పాలవెల్లి నిండా పసుపు పూసి కుంకుమ అయితే పెట్టుకున్న తర్వాత మనం పాలవెల్లికి అయితే పండ్లు పువ్వులు అనేది కట్టుకుంటాం కదండి. పాలవెల్లిని పాలపుంత అంటారంట. అండ్ వాటికి వేలాడదీసే పువ్వులని, కాయలని, నక్షత్రాలని అంటారంట. సో వాటికైతే ముందుగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత వాటికి కట్టే దారానికి కూడా పసుపు అనేది పూసుకొని ప్రతి ఒక్క కాయకి దారాన్ని అనేది కట్టుకోవాలండి. నేను కడుతున్నాను కదా అక్కడ. సో అలా అయితే పసుపు అనేది పూసేసి ప్రతి ఒక్క కాయకి అలా దారం కట్టుకుంటే అలా మనం పాలవెల్లికి అయితే కట్టుకుంటామండి. నేను పూలకి కూడా దారాలు కట్టేసి పసుపు అనేది పూసేసుకున్నానండి. అక్కడ ప్రతి ఒక్క దానికి పువ్వు లేదా కాయ అనేది కట్టుకోవాలండి. నేనైతే అలా ఒక పువ్వు, ఒక పండు, అలా ఒక పువ్వు, ఒక పండు అయితే అలా కట్టేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కట్టేసుకున్నాక పాలవెల్లి ఏర్పాటు చేసుకుంటే అలా వేలాడపడుతూ ఉంటాయి. పాలవెల్లికి మనం తోరణాలు కట్టుకుంటాం కదండి, అలానే ఈజీగా మామిడాకు తీసుకొని దానికి ఉన్న కాడను దాంట్లో గుచ్చేసి ఆ పువ్వుకున్న కాడను కూడా దాంట్లో పెట్టేస్తే అలా ప్రతి ఒక్క మామిడాకుకి ఒక రకరకాల పువ్వులుగా మనం పెట్టేసుకొని ఒక తోరణంగా ఏర్పాటు చేసుకోవచ్చండి. అలా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత ఒక దారం అనేది తీసుకొని తీసుకొని ప్రతి ఆకులో నుంచి దారం అనేది లాగితే ఒక తోరణం లాగా ఏర్పడుతుందండి. అలా ఒక్కొక్కటిగా ఎక్కించుకొని తోరణం అనేది తీసుకోవాలి. తోరణం మొత్తం అయిపోయిన తర్వాత పాలవెల్లికి కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. అలానే నేను పాలవెల్లి ఇరువైపులా కట్టడానికి కూడా తమలపాకులతో ఇలా గమ్ అనేది అంటించి పక్కన ఒక్కొక్క ఆకు పెట్టేసుకొని గమ్ అనేది అంటించుకొని తోరణంలాగా ఏర్పాటు చేసుకొని ఇలా అయితే పాలవెల్లికి కట్టేశానండి. కట్టేసుకున్న తర్వాత మనం గణపతిని ప్రతిష్ఠించడానికి ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకుంటాం కదండి. దానికి ముందుగా పసుపు అయితే పూసేసి వరిపిండితో అంటే బియ్యపిండితో మనం ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలండి. పసుపు కుంకుమ పూలు అనేది వేసుకోవాలి. నేను అక్కడ పాలవెల్లి పైన ఖాళీగా ఉందని చెప్పేసి మిగిలిన తమలపాకులు, మామిడాకులతో నేను ఆ పైన అలంకరణ అది చేస్తున్నాను. కింద కూడా పీఠానికి నేను బంతి పూలతో అలంకరణ అయితే చేశానండి. ముగ్గు మీద పువ్వులు, పాలవెల్లి పైన ఆకుల పైన అక్కడక్కడ బంతిపూల రెబ్బలతో అయితే నేను చల్లాను. ఇంకా పాలవెల్లి అందంగా కనిపించాలి అనుకుంటే ఇంట్లో ఉన్న పూల కుండీలతో అలంకరణ అయితే చేసుకోవచ్చండి. నేనైతే చిన్న గ్రీనరీకి సంబంధించిన కుండీలు అయితే ఉంటే అవైతే నేను పెడుతున్నాను అక్కడ. అవి పెట్టిన తర్వాత ఇంకా పాలవెల్లి నిండుగా అనిపించి చాలా పచ్చదనంగా అనిపించిందండి. చాలా అందంగా ఉంది. ఉన్న ఆకులను కూడా నేను అక్కడైతే అలంకరించానండి. చూసారు కదా పాలవెల్లి అంతా రకరకాల పువ్వులతో, పండ్లతో, ఆకులతో ఎంతో అందంగా ఉంది కదండి. గణపతిని ప్రతిష్ఠించాక ఇంకా అందంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పూజ వీడియో అనేది ఎలా చేసుకున్నాము అనేది నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.